సో ప్రతాప్ రెడ్డి సార్, ఒకసారి చెప్పండి, మనకి కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ ఖూబ్సూరత్ ఫెసిలిటీ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫెసిలిటీ ఆఫ్ ల్యాబ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క ల్యాబ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంది అగ్రికల్చర్ ఎంటమాలజీ ల్యాబ్లోకి మనం ఎంటర్ అవుదాం. అగ్రికల్చర్ ఎంటమాలజీ ల్యాబ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ని మనం చూద్దామండి. సో ల్యాబొరేటరీ 1 మనం తీసుకున్నప్పుడు విలియం కిర్బీ, ఈయన ఫౌండర్ ఆఫ్ ఎంటమాలజీ అండి. విలియం కిర్బీ అని ఆయన ఫౌండర్ ఆఫ్ ఎంటమాలజీ. మనం వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద అగ్రికల్చర్ ఎంటమాలజీ ల్యాబొరేటరీ నెంబర్ 1. మనం ఈ ల్యాబ్లో మనం చూసినప్పుడు ఒకసారి ప్రతాప్ రెడ్డి సార్, ఒకసారి ఈ ల్యాబ్ ఎంటమాలజీ అంటే ఏంటి, అసలు ఏంది దీంట్లో ఉంటుందని ఒకసారి చెప్తారా మీ మాటల్లో? సార్, ఎంటమాలజీ అంటే పంటలు నాశించే కీటకాలు, వాటి ద్వారా పంటకు జరిగే నష్టము, దాని నివారణ ఉపాయాలు ఎలా చేసుకోవాలనే దాన్ని రైతులకు ఉపయోగకరంగా పరిశోధనలు చేసి డిపార్ట్మెంట్ పరంగా స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ ఇచ్చేదే ఎంటమాలజీ డిపార్ట్మెంటు. ఓకే. ఈ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం మా దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ ఉన్నారు. ఆయన తమిళనాడు నుంచి వచ్చినాడు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసరు. ఓకే. ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ పంటలను ఆశించి నష్టం కలిగించే పురుగులను వాళ్ళు పట్టుకొనేసి దాన్ని కిల్లింగ్ జార్ అని ఒకటి ఉంటుంది, ఇందులో పెట్టి అది కొద్దిగా చనిపోయిన తర్వాత ఈ మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత ఈ మౌంటింగ్ బోర్డ్, ఈ బోర్డు మీద వింగ్స్ కానీ లెగ్స్ కానీ పిల్లలకు స్టడీ పర్పస్ బాగుండే కోసం స్ప్రెడ్ చేస్తారు. అట్లాంటివన్నీ ఇక్కడ కలెక్ట్ చేస్తారు. ప్రతి స్టూడెంట్ ఒక బాక్స్ను కలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. ఎంటమాలజీ సంబంధించినటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్ బాక్సెస్లో సేవ్ అవుతూ ఉంటాయండి. ఈ టీవీ దేని గురించి ఇక్కడ ఉంది సార్? చాలా క్లోజ్గా ఇక్కడ చుట్టూ కూర్చున్న 30 మంది బ్యాచ్ పిల్లలకు ఓకే ఒక్కొక్క పురుగు అది ఏ రకంగా వాలుతుంది పూలపైన కానీ, ఇప్పుడు ఇది హనీబీ చూస్తున్నారు మీరు, అది ఏ రకంగా ఒక పువ్వు పైన వాలి హనీ తీసుకుంటుంది, డిఫరెంట్ ఫ్లవర్స్ పైన. మకరందం అని ఉంటుంది కదా సార్, ఈ మకరందాన్ని ఎలా తేనె తీసుకుంటుంది అది. ఓకే. అది దాని గురించి ఇట్లాంటి టెక్నాలజీస్ చాలా వరకు ప్రతి క్లాస్లో పిల్లలకు బాగా చూసి మనసుకు హత్తుకునే రకంగా చెప్పేదానికోసం ఈ ఇంటరాక్టివ్ డిస్ప్లే టీవీ ఉంటుంది. ఇవన్నీ కూడా మైక్రోస్కోప్స్ కదా సార్ ఇక్కడ? అవును సార్, ఇవన్నీ మైక్రోస్కోప్స్. ఎంత ఒక 30 మంది చూడొచ్చు సార్? ఒక బ్యాచ్ 30 మందికి సరిపడా ఉన్నాయి సార్. ఓకే. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. ఓకే. సో భరత్ గారు వణకం. భరత్ గారు యాక్చువల్గా తమిళనాడు నుంచి అండి. సో వాట్ ఈజ్ యువర్ மெசேஜ் டு தமிழ் ஸ்டூடெண்ட்ஸ்? எல்லாருக்கும் வணக்கம். நான் வந்து காவேரி யூனிவர்சிட்டியிலேருந்து பேசுகிறேன். நான் காவேரி யூனிவர்சிட்டியில் என்டமாலஜி டிபார்ட்மெண்ட்டில் அசிஸ்டன்ட் ப்ரொஃபஸராக ஒர்க் பண்ணிட்டு இருக்கேன். இங்கே வந்து என்டமாலஜி லேபில் எப்படின்னா பூச்சல் துறையில் நாம் எல்லாருக்கும் விவசாயத்தை பற்றி தெரியும். விவசாயிகள் பூச்சி தாக்குதலால் எப்படியெல்லாம் பாதிக்கப்படுறாங்க, மகசூல் வந்து கம்மியாகும் பூச்சி தாக்குதலால். அப்போ பூச்சி தாக்குதலேருந்து எப்படி வந்து விவசாயிகள் வந்து பயிர் வந்து பாதுகாக்கிறது அப்படின்றத பற்றி நான் இங்கே சொல்லிக் கொடுப்பேன். அப்போ அந்த பூச்சிகளுக்கு வந்து எந்த விதமான பூச்சிக்கொல்லி மருந்துகள் பயன்படுத்தினா நம்ம கட்டுப்படுத்தலாம், அப்போ எந்த பூச்சிக்கு எந்த விதமான பூச்சிக்கொல்லி மருந்துகள் நம்ம உபயோகப்படுத்தலாம் அப்படின்றத வந்து மாணவர்கள் வந்து தெரிஞ்சுக்குவாங்க. அப்போ மாணவர்கள் வந்து இந்த பூச்சி தான் வந்து இந்த தாவரத்தை தாக்குது அப்படின்னு தெரிஞ்சுக்கிறதுக்காக அதை அவங்க வந்து பார்த்தா தான் கண்டுபிடிக்க முடியும். அப்போ வந்து எந்த பூச்சி எந்த பயிர் வந்து தாக்குது அப்படின்னு கண்டுபிடிக்கிறதுக்காக தான் இப்போ இங்கே இருக்கிற எல்லா வந்து பாக்ஸ்லையுமே வந்து நாங்கள் அது வந்து சொல்லிக் கொடுக்குறோம். இந்த பூச்சி வந்து இந்த தாவரத்தை தாக்குது, பயிர் வகைகளை தாக்குது, நெல் வகைகளை தாக்குது அப்படின்னு சொல்லி நாங்கள் சொல்லிக் கொடுத்தோம். இப்போ அது தெரிஞ்சதுக்கு அப்புறம் அவங்க வந்து எந்த விதமான பூச்சிக்கொல்லி மருந்துகள் வந்து விவசாயிகள் பயன்படுத்தலாம் அப்படின்றத விவசாயிகளுக்கு தெரியப்படுத்துவாங்க. So there are so many private universities or different universities in Tamil Nadu. So why a student should come to Kaveri University, sir? இங்கே காவேரி யூனிவர்சிட்டியில் நாங்கள் வந்து வேர்ல்ட் கிளாஸ் ஃபெசிலிட்டி கொடுக்குறோம். வேர்ல்ட் கிளாஸ் ஃபெசிலிட்டினா இப்போது இந்த ப்ராக்டிக்கல் லேபில் வந்து 30 ஸ்டூடெண்ட்ஸ் ஒரு பேட்ச் போக்கலாம். அந்த 30 ஸ்டூடெண்ட்ஸுக்குமே நாங்கள் எல்லாமே வந்து ஒரு ஸ்டீரியோ ஜூம் மைக்ரோஸ்கோப், பைனாகுலர் மைக்ரோஸ்கோப், மேக்னோஸ்கோப், டிஸ்ட்ரக்ஷன் மைக்ரோஸ்கோப், இது மாதிரி எல்லா ஹை அண்ட் எக்யூப்மெண்ட்ஸ் எல்லாமே எவ்ரி இண்டிவிஜுவல் ஸ்டூடெண்ட்ஸுக்குமே வந்து நாங்கள் கொடுக்குறோம். அதனால் அவங்க வந்து ஈஸியாக வந்து ஒரு இன்செக்டை வந்து டிசெக்ட் பண்ணி அது எப்படி இருக்குது, அதோட டைஜஸ்ட் சிஸ்டம் எப்படி இருக்குது எல்லாமே சரி பார்க்கலாம். அதோட பூச்சியோட கால் எப்படி இருக்குது, அதோட ரெக்கை எப்படி இருக்குது அப்படின்றது எல்லாமே வந்து அவங்க பார்க்கலாம். அப்போ வந்து ஈஸியாக அவங்க வந்து லேர்ன் பண்ணிப்பாங்க. அது மாதிரி ஒரு டாப் ஃபெசிலிட்டிஸ் நாங்கள் இந்த லேபில் வச்சுருக்கோம். So this is entomology unit and entomology tarvata now we are entering into the pathology lab.
సో ఇది లూయిస్ పాశ్చర్ అనేటువంటి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అంటారు. సో ఈయన దీనికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు. సో మనం ఈ ల్యాబ్లోకి ఎంటర్ అవుతాం. ప్యాథాలజీ అండ్ మైక్రోబయాలజీలో మనం ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారిగా క్యాంపస్ వ్యక్తులలో ఇక్కడ మనకి ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంటారండి. దీని నుంచి ముఖ్యంగా మనం రైతులు పంటలు పండించేటప్పుడు ఈ పంటలకి ఎటువంటి రకాల తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుల్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలని, ఆ తెగుళ్ళ గురించి స్టడీస్ చేసి దానికి తగ్గట్టుగా తగినటువంటి మందులు అవన్నీ కూడా ఇక్కడ ప్లాన్ చేసి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏ తెగులు ఎలా ఉందో అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్రిజర్వేషన్ అని పెడతాం అన్నమాట. వెట్ ప్రిజర్వేషను, గ్రీన్ ప్రిజర్వేషను, కలర్ ప్రిజర్వేషన్. అంటే కలర్ ప్రిజర్వేషన్ అంటే ఏదైతే తెగులు ఉందో ఆ తెగులు ఉన్న లీవ్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టినప్పుడు అదే విధంగా కలర్లోనే ఉంటుందన్నమాట. వీ విల్ యూజ్ ఇందులోనూ కొన్ని సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్స్ వాడి, ప్రిజర్వేటివ్స్ వాడి దాన్ని ఆ విధంగానే గ్రీన్గానే ఉంచుతాం. అట్లనే మనకి గ్రీన్ ప్రిజర్వేషన్స్, కలర్ ప్రిజర్వేషన్స్, దాని తర్వాత వెట్ ప్రిజర్వేషన్స్ అని ఈ విధంగా ఈ సిమ్టమ్స్ చూసి స్టూడెంట్స్ వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఎప్పుడైనా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫీల్డ్లో ఈ డిజీజ్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తగినట్టుగా రైతులకి వాళ్ళు చెప్పడానికి కూడా మంచి నాలెడ్జ్ మేము ఇక్కడ స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాం. అదేవిధంగా రకరకాల శాంపిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లాంట్ పెథాలజీ అనే సబ్జెక్ట్లో పంటల డిజీజ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు డాక్టర్ మహేందర్ సార్ అండ్ డాక్టర్ శశాంక మేడం జాయిన్ అవుతున్నారండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొఫెసర్స్ ఇన్ దిస్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్. సో దే ఆర్ జాయినింగ్ అవర్ వాక్ త్రూ ప్రోగ్రామ్. కావేరీ బయోషీట్ అంటే బయో కంట్రోల్ ఫార్ములేషన్. ఇది పంటలకు మనకి తెగులకు వస్తాయి కదా, అది ఫంగిసైడ్ బదులు మనం ఆర్గానిక్ వేలో అంటే ఓన్లీ బయోలాజికల్ ఏజెంట్స్ మాత్రమే యూజ్ చేసి కంట్రోల్ చేసేదానికి ఫార్ములేషన్ అనేది రెడీ చేసాం. ఇవి చాలా టైప్స్ ఉన్నాయి. అంటే జెల్ ఫార్ములేషను, ట్యాబ్లెట్ ఫార్ములేషను, లిక్విడ్ ఫార్ములేషను, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం 2 మైక్రోబ్స్ అంటే ఒకటి ప్యాథోజన్, ఒకటి బయో కంట్రోల్ ఏజెంట్. సో ఒకదాన్ని మనం ప్యాథోజన్ని సెంటర్లో పెడతాము, సెంటర్ ఆఫ్ పెట్టి డిష్. బయో కంట్రోల్ ఏజెంట్ అనేది సరౌండింగ్స్లో పెడతాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇన్హిబిషన్ అనేది జరిగింది. సో ఇలా ఎఫెక్టివ్ ఐసోలేట్స్ అనేది సెలెక్ట్ చేస్తాము. దీన్ని ఫర్దర్గా ఫార్ములేషన్ టైప్లో రెడీ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఇది డీప్ ఫ్రీజ్ అండి. మొత్తం -80°లో ఉన్నటువంటి డీప్ ఫ్రీజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని తర్వాత డబుల్ డిస్టిల్డ్ వాటర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డబుల్ డిస్టిలరీ వాటర్ సంబంధించి మనకి ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి 30 మందితో కూర్చునే దానికి అవసరమైనటువంటి మైక్రోస్కోప్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు ఇక్కడ దీంట్లో మనకు చూసినట్లయితే ప్యాథాలజీ డిపార్ట్మెంట్ అంటే పర్టికులర్గా డిసీజెస్ ఐడెంటిఫై చేయటం, చేసినటువంటి ప్యాథోజన్స్ ఐడెంటిఫై చేయటం, వాటిని యొక్క కల్చర్ చేయటము, వాటిని డెవలప్ చేసి దాని మీద రీసెర్చ్ చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మనకి స్టెరిలైజేషన్ ఛాంబర్ అనమాట. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటామో, ఏదైతే ఈ ప్యాథోజన్స్ని డెవలప్ చేసేటప్పుడు, కల్చర్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఫుడ్ని మనం ప్రిపేర్ చేయడం కోసం బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధించినటువంటి ఇక్కడ బాయిలర్స్, అదేవిధంగా లిక్విడ్స్ తయారు చేసి వాటికి ఆహారంగా పెట్టడం అనేది జరుగుతుంది. సో మనం కానీ ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఈ కల్చర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే అండి, ఈ కల్చర్ రూమ్ సో టు డెవలప్ దట్ ప్యాథోజన్స్, మనకి రీసెర్చ్ పర్పస్ మీద ఈ ప్యాథోజన్స్ని డెవలప్ చేయడానికి కల్చర్ రూమ్ అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా మనకి ప్యాథాలజీ ల్యాబ్స్లో ఎక్కడ కనిపించినటువంటి బయోసేఫ్టీ ఛాంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఈ బయోసేఫ్టీ ఛాంబర్ అనేది వాటికి సెరీన్ ఎన్విరాన్మెంట్లో వాటిని డెవలప్ చేయడం కోసము ఇది ఉన్నటువంటి ఛాంబరు. ఇది బయోసేఫ్ క్యాబినెట్ క్లాస్ 2 టైపు A2 మోడల్ అనేది ఇక్కడ ఉంది. ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ ఉంది. సో దీంట్లో మనం ఇన్సెక్ట్స్ని చూసేసి మానిటర్ కనెక్షన్ ఉంటుంది. దాంట్లో మనం విజిబిలిటీ, ఎందుకంటే నేకెడ్ ఐకి మనకి ప్యాథోజన్స్ కనిపించవు కాబట్టి, సో ఈ ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్లో దీన్ని మనం చూడటం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాథాలజీ ల్యాబ్ అండి. సో డిసీజ్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి డిసీజ్ని క్యూర్ అయ్యేదానికి అవసరమైనటువంటి మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాటిని ఐడెంటిఫై చేయడం కానీ, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని వీళ్ళు అనాలిసిస్ చేసి రీసెర్చ్ పర్పస్ కూడా వాడుకునేదానికి అవసరమైనటువంటి -80°లో ఉన్నటువంటి మిషన్ కూడా ఇక్కడ మనకి ల్యాబ్లో టీచ్ చేస్తారు. సో ల్యాబొరేటరీ 3 మనం తీసుకున్నప్పుడు సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ ల్యాబ్ని మనం చూద్దాం. ప్రతాప్ రెడ్డి సార్, ఏంటి సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ గురించి చెప్పండి మీరు సార్. ఎటువంటి నేలల్లో మనం పంటలు వేస్తామో ఆ నేలలో సారం ఎంత ఉంది, మనం వేయాలనుకున్న పంట ఆ నేలలో వేయాలనుకుంటే, ఆ పంట ముఖ్యంగా తీసుకోవాలనుకుంటే దానికి అనువైన పోషకాలు ఉన్నాయా లేవా, లేకుంటే ఏం చేయాలా అనే దాని గురించి వివరిస్తారు. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ ల్యాబ్లో సాయిల్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ముఖ్య పోషకాలు NPK కానీ, లేకపోతే మైనర్ ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తారు.
రైతు ఎవరైనా శాంపుల్ తీసుకొని వస్తే ఆయన పొలంలో ఎంత సారం ఉంది, ఏమి ఎక్కువ ఉంది, ఏమి తక్కువ ఉంది, ఆయన వేయాలనుకున్న పంటకు ఏమి ఎక్స్ట్రా వేయాలా, ఏది తగ్గించేయాలా అనే వివరాలన్నీ ఇక్కడ పరిశోధించి ఇవి రైతులకు సలహాలు ఇస్తారనమాట. దానికి తగినవే ఇవన్నీ రకరకాల అనాలిసిస్లు చేసి శాంపుల్ను థరోగా అనలైజ్ చేసిన తర్వాత ఆయనకు రిపోర్ట్ ఇచ్చి మంచి పంట మంచి దిగుబడి పొందేదానికి ఒక వెసులుబాటు ఉంది. తర్వాత ఇక్కడ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, బాగా ఖరీదైంది కూడా ఇది. ఇందులో ఒకేసారి 64 ఎలిమెంట్స్ను 60 సెకండ్లలోనే అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఎక్కడ లేనిది ఇది. సాయిల్లో ఉన్నటువంటి 64 పోషకాలు 60 సెకండ్లలో వారేవా చేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇది సామాన్యంగా వేరే పెద్ద యూనివర్సిటీలో కూడా లేదు. 35 లక్షల ధర ఉంటుంది. సాయిల్ ల్యాబొరేటరీలో 35 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎక్విప్మెంట్ సార్ వాళ్ళు తీసుకున్నారు. ఇందులో భూమిలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి 64 పోషకాలని 60 సెకండ్లలో ఇది తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ సూపర్ అండి. ఇటువంటి ఫెసిలిటీ నేనైతే మరి ఎక్కడ ఏ అగ్రికల్చర్ కాలేజీ చూడలేదు. ఎందుకంటే 35 లక్షలు పెట్టి ఒక చిన్న, ఎందుకంటే మనకి దాదాపు 20 ల్యాబ్స్ ఉంటాయి దగ్గర అగ్రికల్చర్ ల్యాబ్లు. ఒక ల్యాబ్లో ఒక ఎక్విప్మెంట్ కాస్టే 35 లక్షల రూపాయలు పెట్టి సార్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. దీనివల్ల స్టూడెంట్ ఏంటంటే ఎంతో ఫాస్ట్గా తను ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసినప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. ఏ పంట వేసుకోవాలనేది రైతుకు తెలియనప్పుడు మనకు అది ఎప్పుడైనా ఇబ్బంది. సో ఏ పంట వేసుకోవాలని తెలియాలి అనుకున్నప్పుడు దాంట్లో భూమిలో ఏం పోషకాలు ఉన్నాయని తెలిస్తే మనం ఏ పంట వేయాలని తెలుస్తుంది. సో ఈ ఎక్విప్మెంట్ అనేది సూపర్ సార్. ఎందుకు స్టూడెంట్స్ కావేరీకి రావాలా అని ఎవరైనా మీరు అడిగితే ఇవన్నీ కారణాలు. ప్రతి ల్యాబ్లోన ఏదో ఒక స్పెషాలిటీ ఐటమ్ ఉంటుంది, ఏదో ఒక అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, వేరే చోట లేనిది. చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, మంచి ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మంచి విద్య కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెక్చర్ హాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. సో దీంట్లో మనకి తీసుకున్నప్పుడు ఇది మొత్తం బయోడిగ్రేడబుల్, ఎందుకంటే మనకి చూస్తూ ఉన్నాం ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్రాఫ్టెడ్ సొఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి మానిటర్లో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్లీ మోడ్రన్ మానిటర్. సో ఇక్కడ నుంచి మీరు డ్రాయింగ్ చేయొచ్చు, క్లాస్ రూమ్ చెప్పొచ్చు, ల్యాప్టాప్ కనెక్షన్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ దీంట్లో డైరెక్ట్గా చూపించవచ్చు. అదేవిధంగా లెక్చర్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు గెస్ట్ లెక్చర్ ఎవరైనా ఒక యూఎస్ నుంచో ఇజ్రాయెల్ నుంచో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మీకు క్లాస్ రూమ్లో డైరెక్ట్గా చెప్పాలనుకున్నట్లయితే మనం ఇంకెక్కడ మళ్ళీ అప్పటికప్పుడు కనెక్షన్ గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ వైఫై ఇంటిగ్రేటెడ్ ఫుల్ ప్లేట్స్ మానిటర్. చూడండి, కంప్లీట్ ఏసీ క్లాస్ రూమ్, ఇనుప చైర్లు ఉంటాయి, బెంచీలు ఉంటాయి. వీళ్ళు ఈచ్ ఇండివిజువల్ పర్సన్స్కి ఒక్కొక్క టేబుల్ వేసి పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్లో కూడా క్లియర్ కట్గా ప్రతిదీ, అంటే ల్యాప్టాప్ కనెక్షన్ సంబంధించింది కానీ లేకపోతే మన పెన్ డ్రైవ్ సంబంధించినటువంటి ఇది కానీ ఎవ్రీ సెటప్ అంతా కూడా క్లారిటీగా ఉంది. సో ఇట్లా మనకి ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక టీచర్కి కంఫర్టబుల్గా, మనకి మోడర్న్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్లో, ఎందుకంటే ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషనే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక యూట్యూబ్ వీడియో చూపించాలంటే ఒక మామూలుగా మేము ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నప్పుడు అదేదో అసాధ్యమైనటువంటిది అనమాట. ఎందుకంటే ఇంటరాక్టివ్ వీడియోస్ని పెట్టి టీచర్స్ కానీ బోధించినట్లయితే ఆ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ అనేది చాలా పెరుగుతుంది. ఏమంటారు ప్రతాప్ రెడ్డి సార్ దీని గురించి? మీరు చాలా కరెక్ట్గా చెప్పినారు సార్. మీరు పాత రోజుల్లో ఏదో నోట్స్ చూసి లేదో చెప్పడమో, బోర్డు మీద బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో రాసి వాళ్ళకి వచ్చినట్లు బొమ్మలు గీసి ఎక్స్ప్లెయిన్ చేయడమో, వాళ్ళకి ఎంత చేతనవుతుందో పిల్లలకి ఎంత వీలవుతుందో అంత మాత్రమే గ్రహించగలిగేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఈ చాలా లేటెస్ట్, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కానీ యూట్యూబ్లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి. మనం ఇక్కడ ఆ కోర్సుకు సంబంధించిన మాడ్యూల్ తయారు చేసుకొని పిల్లలకు చెప్తూ దాన్ని చూపిస్తూ నేర్పించే పద్ధతి. సో ఒక్కసారి మనం క్లాస్ రూమ్ చూద్దామండి. చూడండి, ఒక్కసారి నేను ఈ కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేస్తాను. ఎంత సొఫిస్టికేటెడ్గా ఈ కుర్చీ అనేది ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ కింద బుక్స్ పెట్టుకునే దానికి ఇది ఇచ్చారు, పైన మనం బుక్స్ రాసుకునే దానికి కానీ ప్లాంక్ ఇచ్చేశారు. సో వెరీ కంఫర్టబుల్, నీట్గా ఉంది. సో ఇది చెక్కతో తయారు చేశారండి. చెక్కతో తయారు చేసినటువంటి టేబుల్ ఏదైతే ఉందో, సో మోర్ కంఫర్టబుల్. డిస్టెన్స్ కూడా చూడండి, ఒక కుర్చీకి సువిశాలంగా ఉంది. చాలా కంఫర్టబుల్గా సీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 90 మందితో కూడుకున్నటువంటి సొఫిస్టికేటెడ్ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఉండి మంచి ఏసీ. చూడండి, హైట్ చూడండి. యాక్చువల్గా మనం హైట్ చూసుకున్నప్పుడు చాలా కాలేజెస్లో హైట్ అనేది ఒక 10 ఫీట్లు ఉంటుంది. ఎన్ని ఫీట్లు ఉంది సార్ అప్రాక్సిమేట్గా? ఇది ఒక 15 ఫీట్ హైట్ అండి. ఎందుకంటే హైట్ పెరిగితే ఏమవుతుందంటే మనకి ఈ సౌండ్ అనేది కూడా ఒక క్లారిటీగా వస్తుంది.
మనకు ఆ క్లాస్ రూమ్లో ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే క్లమ్జీనెస్గా అది కింద దిగుతుందో క్లాస్ రూమ్ యొక్క ప్రశాంతత అంతా కూడా తగ్గిపోతుంది. ఇది కంప్లీట్గా ఈకో అంటే మనం రీసౌండ్ అంటాం కదండి, ఈ రీసౌండ్ అనేది రాకుండా కూడా ఇది కంప్లీట్గా ఒక సౌండ్ ప్రూఫ్ చేయగలిగినటువంటిది. ఎందుకంటే మేము చిన్న యూట్యూబ్ వీడియో స్టూడియో చేయించుకోవాలంటేనే ఎంత కష్టం, అట్లాంటిది వీళ్ళు ఆల్ క్లాస్ రూమ్స్ని సౌండ్ ప్రూఫ్ చేశారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం గమనించాలండి, ఇది పేరెంట్స్ అందరికీ, మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్కి ఈ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బయోమెట్రిక్ అటెండెన్స్ అండి. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లోకి రాగానే ఇక్కడ తంబేసేస్తాడు. ఈ తంబేసినటువంటి అటెండెన్స్ డైరెక్ట్గా పేరెంట్స్కి కూడా వెళ్ళిపోతుంది. వెదర్ స్టూడెంట్ ఈజ్ అటెండింగ్ ద క్లాస్ ఆర్ నాట్ అనేది ఎక్కడ మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీ వాడు క్లాసు మిస్ అయిందంటే మీకు మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఏ కాలేజీలో అయినా కాలేజీలో లోపల ఉంటాడు, వాడు క్లాసుకు పోతాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ క్లాస్ రూమ్ టీచర్ ముందు వచ్చి తంబేసుకోవాలి. తంబు పడలేదో వాడు క్లాసు రాలేదని అర్థం. సో మీకు ఈ అటెండెన్స్ అనేది క్లియర్ ప్రూఫ్ సెట్టింగ్. So we are entering into the crop production, irrigation, agro meteorology lab. సో ఇది ల్యాబొరేటరీ 4గా ఉందండి. కావేరీ యూనివర్సిటీ హైదరాబాద్లో నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ. మనకి 2024లో పర్మిషన్ వచ్చింది. చెప్పండి సార్, ఇది ఈ ల్యాబ్ యొక్క విశేషాలను మీ మాటలు. ఇక్కడ మనకి యూజీ బిఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కోసం రకరకాలుగా ఏ పంటలు పండించేటప్పుడు క్రాప్స్ ఏ విధంగా పండించాలి, ఫారెస్ట్రీ కూడా టీచ్ చేస్తూ ఉంటాము. ఫారెస్ట్రీలో చెట్లు పెంచేటప్పుడు ఆ చెట్ల యొక్క హైట్ ఎంతో మెజర్ చేయడము, దాని గర్త్ మెజర్ చేసి ఆ బయోమాస్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయడం, దాని తర్వాత దిగుబడి ఎంత వస్తుందనే విషయంలో స్టూడెంట్స్కి ఫారెస్ట్రీ కోర్స్ అనేది యూజీ స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. అందులో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడాను. ఇది డయామీటర్ టేప్ అంటారు. ఈ టేప్ని ఒక చుట్టుకొలత, చెట్లకి చుట్టుకొలత ఏంటనేది ఈ డయామీటర్ టేప్ వల్ల, తర్వాత వెర్నియర్ క్యాలిపర్స్ వల్ల, వీటి వల్ల మేము చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ సైడ్లో ఉన్నది పవర్ సా. ఈ పవర్ సా వల్ల మనకి చెట్లని విదిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 మినిట్లో చాలా ఎక్కువ గర్తున్న చెట్లు కూడా మనం కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లాంటివి కూడా మనకి ఈ స్ప్రేయర్స్ కూడా మనం వ్యవసాయంలో పిల్లలకి మేము టీచ్ చేస్తాం ఏ విధంగా మనం స్ప్రేయర్స్ వాడి ఆ యొక్క కీటకాలని తగిలి మనం కంట్రోల్ చేయాలంటే డిఫరెంట్ స్ప్రేయర్స్ ఇవి. ఇందులో పవర్ స్ప్రేయర్ అని కూడా ఉంది. పవర్ స్ప్రేయర్ అయితే చాలా తొందరగా విదిన్ మ్యాటర్ ఆఫ్ షార్ట్ పీరియడ్ ఎక్కువ ఏరియాని మనకి స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లాగే దీన్ని ఏమంటారంటే మనకి బ్రష్ కట్టర్ అంటారు. ఈ బ్రష్ కట్టరు ఎక్కడెక్కడ పొలాల గట్టులో స్టూడెంట్స్ టీచ్ చేస్తాం. పొలాల గట్టులో కలుపు మొక్కలు అవన్నీ వచ్చినప్పుడు ఈ బ్రష్ కట్టర్ వీడ్స్ తోటి చాలా ఈజీగా మనం అంతా కూడా క్లీన్ కల్టివేషన్ చేయడం అంటూ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ డిఫరెంట్ పంటలు, ఏ పంటలు అంటే మనకి మొక్కజొన్న, సీరియల్స్, పల్సెస్, తర్వాత ఆయిల్ సీడ్స్ క్రాప్స్, దాని తర్వాత ఫాడర్ క్రాప్స్, దాని తర్వాత గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ అని రకరకాలుగా ఉంటాయి. పిల్లలకి మేము బీఎస్సీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులోను ఏ పంట ఎలా పండించాలి, పండించేటప్పుడు దానిలో ఎలా విత్తుకోవాలి, దానికి ఏ రకమైన స్పేసింగ్ పెట్టాలి, ఆ పంట పండించేటప్పుడు ఆ కీటకాలని తర్వాత తెగుళ్ళకి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని తర్వాత నీటి యాజమాన్యం కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆఖరికి వచ్చేటప్పటికి డిఫరెంట్ పంటలు ఎలా గ్రో చేసుకోవాలి, దాని తర్వాత హార్వెస్ట్ చేసుకున్నాక దాని ఈల్డ్ ఎంత వస్తుంది అన్నీ కూడా చెప్తుంది. ఇక్కడ మనం చూసేది ఏంటంటే డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రైతుల ఈ స్టూడెంట్స్ ఆ ఫెర్టిలైజర్స్, ఏ ఫెర్టిలైజర్స్ ఎలా కనబడతాయి, వాటిని ఏ విధంగా ఎంత మోతాదులో వాడుకోవాలి, వాటిని వాడేటప్పుడు ఏ విధంగా లాభం వస్తుంది అనే విషయంలో కూడా స్టూడెంట్స్ మేము టీచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కండక్టింగ్, pH మీటరు, ఇవన్నీ కూడా సాయిల్ స్టడీస్ చేయడంలో కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఇరిగేషన్ కిట్ అనేది ఒకటి ఉంది. ఈ ఇరిగేషన్ కిట్ అయితే ముఖ్యంగా మనకి వ్యవసాయం చేసేటప్పుడు నీటి యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. నీటి యాజమాన్యం స్ప్రింక్లర్స్ తోటి, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి సబ్సర్ఫేస్ స్ప్రింక్లర్స్, తర్వాత రెయిన్ గన్స్, ఇటువంటి రకాలైన స్ప్రింక్లర్స్ వాడుతూ అంటే అతి తక్కువ సమయంలో తక్కువ నీటితోటి ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చేటట్టుగా ఈ స్ప్రింక్లర్స్ ఇరిగేషన్స్ ఇటువంటి చేస్తాం. దీనికి ఇక మన దగ్గర డిజిటల్ ఇరిగేషన్ టైమర్ అన్నమాట. మనం ఎంతసేపు మనం నీరు ఇవ్వాలన్నది డిజిటల్గా మనం సెట్ చేసినప్పుడు పంటకి అంత నీరు ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి రిఫ్రాక్టోమీటర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి మేము హ్యాండ్ రిఫ్రాక్టర్ స్టూడెంట్స్కి యూజీ కోర్సెస్లో మేము టీచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడంతా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఆ 4 years కోర్సెస్లో అగ్రానమీ, క్రాప్ ప్రొడక్షన్ సబ్జెక్టు, అగ్రోమెట్రాలజీ సబ్జెక్ట్ అని ఉంది మాకు. దాని తర్వాత ఇరిగేషన్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో మనం ఇంచుమించు 7 years
7 సెమిస్టర్స్ అగ్రానమీ సబ్జెక్ట్ టీచ్ చేయడం జరుగుతుంది. ఆఖరికి వచ్చేటప్పటికి 7th సెమిస్టర్లో రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ కూడా మేము ఊర్లకి పంపించి ఆ ఊర్లో ఒక ఫార్మర్కి అటాచ్ చేసి 6 months అక్కడ మేము రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ చేయించి, అంటే రైతులు చేసే ఒక వ్యవసాయాన్ని యాక్చువల్లీ వాళ్ళు ఎలా చేస్తున్నారో పిల్లలు వాళ్ళ యొక్క స్కిల్ తోటి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళకి కరెక్షన్ చేయించి అట్లా వాళ్ళు రైతులతోటి ఉంటారు, అక్కడే ఉంటారు 6 months ఉండి ఆ విధంగా కల్టివేషన్ అంతా నేర్చుకుని వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా వాళ్ళకి కరెక్షన్ చేసి ఆ విధంగా వ్యవసాయంలో మంచి స్కిల్స్ తోటి బయటికి రావడం అంటూ జరుగుతుంది అన్నమాట. స్కిల్స్. ఓకే సార్, నెక్స్ట్ ల్యాబ్ మనం చూద్దాం సార్. నెక్స్ట్ ల్యాబ్ లైబ్రరీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అని ఉంది. కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ఫుల్లీ సెంట్రల్ ఏసీ లైబ్రరీ. ఇందులో ఇంటర్నేషనల్ జర్నల్స్ దగ్గర నుంచి స్టూడెంట్కి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి బుక్స్ ఒక క్రమ పద్ధతిలో బార్కోడ్ ప్రకారం ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్లో కానీ మనం చూసుకున్నప్పుడు ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి, దగ్గర ఒక 274 రకాల సబ్జెక్ట్కి సంబంధించి 1800 బుక్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా 30 ఇంటర్నేషనల్ జర్నల్స్, 30 ఇండియన్ జర్నల్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒక సిస్టమేటిక్ లైబ్రరీని సార్ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సార్. సార్ ఇక్కడ మాకు సీటింగ్ కెపాసిటీ వచ్చి 50 సీటింగ్ కెపాసిటీ ఉంది. తర్వాత మేము కోహా సాఫ్ట్వేర్ను మేము ఉపయోగిస్తున్నాము. ద రైట్ పర్సన్ మీన్స్ రైట్ పర్సన్కు రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ సేవింగ్ ది టైమ్ ఆఫ్ ది రీడర్. అండ్ వాళ్ళకి ఏంటంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క రీసెర్చ్ కోసం కానివ్వండి, లేక వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ పర్పస్గా కానివ్వండి, లేక వాళ్ళ యొక్క కోర్సు కరికులంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకు మనం రైట్ టైంలో రైట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క రీసెర్చ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇట్ ఈజ్ ఈజీ టు యాక్సెస్ అదర్ నెట్వర్క్స్ ఆల్సో. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రకారము వేరే నెట్వర్క్స్ కూడా మేము ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకు. తర్వాత ఇందులో ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది ఒక స్పెషల్ లైబ్రరీ. ఇది ఈ స్పెషల్ లైబ్రరీ ఏంటంటే కన్సార్టియం ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లైబ్రరీస్. అది ఏంటంటే ICAR వాళ్ళు మెయింటైన్ చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇందులో ఇదేంటంటే మనము రిసోర్సెస్ను షేరింగ్ చేసుకుంటున్నాము. అంటే వేరే ఇన్స్టిట్యూషన్ మీన్స్ పర్టికులర్ ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ను మేము షేర్ చేసుకుంటున్నాం. అది ఏ విధంగా అంటే అది ఈ రిసోర్సెస్ ద్వారా అది కూడా ఎట్లంటే అది దీన్ని ఏమంటారంటే మా యొక్క దీంట్లో ఇంటర్ లైబ్రరీ లోన్ అంటారు వీటిని. ఇంటర్ లైబ్రరీ లోన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్ ఆర్ ఇన్ ద సాఫ్ట్ కాపీ. సార్ మొత్తం ఎన్ని వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? సార్ మా దగ్గర ఇప్పుడు నియర్లీ 2000 సార్. 2000 బుక్స్ మొత్తం అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనం కానీ తీసుకున్నట్లయితే అండి ఈ యొక్క బుక్స్కి సంబంధించినటువంటిది ఈచ్ బుక్ మీద ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. సో క్లాసిఫికేషన్ బార్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్ ఈజీగా తను ఏ బుక్లో ఏ ర్యాక్ ఉందనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఈ యూనివర్సిటీలో ఉండేటువంటి ఎన్రోల్మెంట్ అయినటువంటి స్టూడెంట్స్కు తర్వాత స్టాఫ్కు మేము వీఆర్ ప్రొవైడింగ్ పబ్లిక్ ఐపీ. ఆ పబ్లిక్ ఐపీ ద్వారా దే కెన్ బ్రౌజ్ ది కంప్లీట్ లైబ్రరీ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ జర్నల్స్, బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఏమేమి పుస్తకాలు అయితే ఇష్యూలో ఉన్నవి, ఏ పుస్తకాలు మళ్ళీ రిటర్న్ అవుతున్నవి, ఏ సబ్జెక్ట్ అయినా ఎన్ని ఉన్నవి పుస్తకాలు, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళ యొక్క రూమ్ నుండి అంటే లైబ్రరీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరికి? మన ప్యాట్రన్స్ యొక్క దగ్గరికి వెళ్తుంది. సో ఈరోజు కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం. ఇది మొత్తము ఒక 180 మందితో కూడుకున్నటువంటి ఎగ్జామినేషన్ హాల్ అండి. సో మనం చూస్తున్నాం కదా వీళ్ళ యొక్క క్లాసిక్ చైర్స్లో మీరు ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. ఇట్స్ సెంట్రల్ ఏసీ ఎగ్జామినేషన్ హాల్, 180 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ. చూస్తున్నారు కదా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అద్భుతంగా ఉంది, ఫ్లోరింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో సఫిషియంట్ లైటింగ్, ఏసీ అండ్ ఈకో అండ్ సౌండ్ ప్రూఫ్ ఫెసిలిటీ అన్నమాట ఇది. సో ఇది టెంపరీ ఫెసిలిటీలోనే ఇంత అద్భుతంగా ఎగ్జామినేషన్ హాల్లో కావేరీ యూనివర్సిటీ యాజమాన్యం వారు తీర్చిదిద్దారు. సార్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఇప్పుడు సారా చెప్పారు, ఇది మోడర్న్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉండబోతుంది మన AGBSC అగ్రికల్చర్ BSc సంబంధించినటువంటి విద్యార్థులకి మీ మాటల్లో చెప్పండి సార్. అది ఇప్పుడు ఒక సెమిస్టర్ అంటే 4 నెలల కాలము.
4 నెలల కాలంలో మధ్యలో ఒక్కసారి వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఒకటి పెడతాం. వీ కాల్ ఇట్ మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. అంటే అప్పటికి ప్రతి కోర్సులోన ప్రతి టీచరు 50% సిలబస్ అవగొట్టిండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. ఆ కంప్లీట్ చేసిన సిలబస్లో వీళ్ళను ఎంతవరకు ఉన్నారో అని టెస్ట్ చేస్తాం. తర్వాత ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వీళ్ళు ఎంత మాత్రము అవగాహన చేసుకున్నారు, ఎక్కడ వెనకబడినారు అనేది యాజ్ డీన్ నేను ఫ్యాకల్టీతో కూర్చొని ఎందుకు ఈ సబ్జెక్ట్లో వెనుకున్నారు అని ఆయన ఇన్పుట్ తీసుకుంటాను. పిల్లలతో సపరేట్గా మాట్లాడి ఎందుకు మీకు అర్థం కావడం లేదా, వినబడడం లేదా, ఏ కారణం వల్ల మార్కులు తక్కువ వస్తున్నాయి అనేది అనలైజ్ చేసుకొని మళ్ళీ కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాం సార్. ఇది మిడ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఒకటి లాస్ట్ డేట్ కంటే వారం 10 రోజుల ముందు, ఇన్స్ట్రక్షనల్ పీరియడ్ లాస్ట్ డే కంటే వారం 10 రోజుల ముందు ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. కొంత థియరీ పార్ట్ ఉంటుంది, కొంత ఫీల్డ్లోనే ప్రాక్టికల్స్ చేసి చూపించాలి వాళ్ళు. తర్వాత దాంట్లో పార్ట్గానే వైవా కూడా తీసుకుంటాం. వాళ్ళ అవగాహన ఓవరాల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక్కోసారి వైవా కోసం ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ కూడా పిలిపిస్తూ ఉంటాము. తర్వాత ఫైనల్ థియరీ ఎగ్జామినేషన్ ఒకటి నడుస్తుంది. దానికోసం పేపర్లు కూడా బయట ఎక్కడి నుంచో తెప్పిస్తాం. అంటే చదువు చెప్పేటోళ్ళు ఒకరు, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటోళ్ళు ఒకరు, మళ్ళీ ఎవాల్యుయేషన్ కూడా ఇంకోరు ఎవరో చేస్తారు. అంటే ఎక్కడ కానీ ఎటువంటి బయాస్నెస్ లేకుండా వాళ్ళను జడ్జి చేయడం జరుగుతుంది. కావేరీ యూనివర్సిటీలో అత్యంత అరుదుగా కనిపించేటువంటి చాలా అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో లేకుండా పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు మనకు వేరే అగ్రికల్చర్ యూనివర్సిటీలో, కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్ని ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ల్యాబ్లో ఏం జరుగుతుంది, ఏం ఎక్స్పెరిమెంట్స్ చేస్తారనేది ఒకసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాం. This is molecular biology lab. This lab serves as a hub for studying various aspects of plant pathology, especially identifying a new pathogen to the development of new disease-resistant mechanisms for controlling the plant disease. Using this high-equipped, cutting-edge machinery. First, we will go through the PCR. This is a master cycler machine in which PCR can be done. PCR is a polymerase chain reaction that can be done in this master cycler. This is like a Xerox machine in which one copy of DNA is multiplied into multiple copies of DNA. So what is the major things where students learn in this lab, madam? All the molecular techniques, molecular biology techniques which can be applied in various departments like plant pathology, plant breeding, entomology, genetics, biotechnology. Nowadays every research is mainly depending on the molecular biology techniques. So every PG and PhD student definitely need a knowledge and practical hands-on experience on running these machines, operating these machines for conducting their research and writing their thesis, publishing articles, everything. Okay, I came to know that many of the agriculture colleges doesn't have this lab, and you are having Kaveri is only having this lab. Why it is so, ma'am? We feel so proud to launch this lab here at Kaveri University. This is especially designed for PG and PhD students, those who can conduct research here. We can promote the knowledge and also students can expose to various laboratory techniques here, which will be useful in writing the publications and gaining the knowledge and developing new techniques, new varieties and disease resistant varieties like new crop varieties in case of genetics. What is the importance of DNA analysis, madam? Particularly, is that much important? Yes, DNA is the most important thing that every student has to learn how to amplify that, how to extract DNA from each cell. Because using morphological characters and using traditional methods, it takes years together to find out the result. Okay. But using these PCR techniques, molecular biology techniques, within few days, within few hours, sometimes you can find out which trait is available, which gene is available, how to select a plant based on a trait and all this. Okay, so not only human beings, all plants also does have DNA. Yes. So DNA means it defines the characters. Every living organism has a cell, each cell has a DNA. Based on the DNA, from generations to generations, the genetic memory will be passing from generation to generation. ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మేడం, యాక్చువల్గా పేరెంట్స్ లాగా పిల్లలు ఉన్నారు అని చెప్తారు. ఇది బేసికల్గా డిఎన్ఏ గురించే కదా మేడం? అంటే ఒక ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ కూడా ఈ డిఎన్ఏ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి వాటి యొక్క చైల్డ్కి బేసికల్గా, అంతేనా? Based on their, from the parents we select the desired character. Like for example, if you have two plants, one is giving full yield, but the quality is very less. Other అంటే plant ఇప్పుడు has- అంటుకట్టం అని అంటారు మేడం యాక్చువల్గా. grafting. దట్ ఈస్ గ్రాఫ్టింగ్ టెక్నిక్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ మోర్ సైంటిఫిక్. Yes, hybridization.
ఓకే, హైబ్రిడైజేషన్లో ఈ డిఎన్ఏలో మోర్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లాంట్స్ని మీరు చూస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని We cross actually both parents and we select from the offspring from the generations. We select the one plant which has both the characters of the parents, like high yield and high quality. హై ఈల్డ్ అండ్ హై క్వాలిటీ మనకి ప్లాంట్ బ్రీడింగ్ చేయాలన్నట్లయితే ఆ జెనెటికల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క ఈ డిఎన్ఏ అనాలిసిస్. సో ఇది ఇంత ఇంపార్టెంట్ ల్యాబ్ అండి, బట్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ ఇగ్నోరింగ్ దిస్. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు ఒక ప్రశ్న అడిగారు వీళ్ళను, ఎందుకు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న కాలేజీల్లో ఇటువంటి ల్యాబ్ లేదు, ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగారు. అవును సార్. ఇక్కడ ఎందుకు ఉందంటే ఈ మా వైస్ ఛాన్సలర్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకున్న విజన్ను బట్టి వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ ముందుకు వచ్చి మేము ఇది చేస్తాము, దీనివల్ల మనకి ఇంత ఉపయోగం ఉంది, రైతులకి ఇంత ఉపయోగం వస్తుంది, రీసెర్చ్లో ఇంత ఉపయోగం వస్తుంది అని కన్విన్స్ చేసి, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మేనేజ్మెంట్ కన్విన్స్ అయ్యి ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేశారు. సో దేశానికి రైతే వెన్నెముకైనప్పటికీ దేశానికి పట్టుకొమ్మలు లాంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీస్కి ఫండ్స్ ఇవ్వడంలో మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్, పర్టికులర్గా అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి భారతదేశంలో ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకునే దానికి ఫండ్స్ సరిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిఎన్ఏ రీసెర్చ్కి ఇచ్చేటువంటి ఫండ్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో కూడా దొరికే అవకాశం లేదు. కాబట్టి మీరు కావేరీ యూనివర్సిటీలో కానీ వచ్చినట్లయితే మీ యొక్క విజన్ని, డ్రీమ్ని దేశానికి సర్వ్ చేయాలనేటువంటి మీ ఆలోచనల్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళగలరండి. సో ఈరోజు మనము కావేరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ 6లో మనం ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇది హార్టికల్చర్ అంటే ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటిది. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, హార్వెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాని ద్వారా మరింత ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి. ఉదాహరణకి ఒక కరివేపాకు చెట్టు ఉందనుకోండి, ఆ యొక్క పోస్ట్ హార్వెస్ట్ అంటే కరివేపాకును కోసేస్తాం, దాన్ని చేసి పొడి చేసి దాన్ని ప్యాక్ చేసి అమ్మితే రూపాయి అమ్మే కరివేపాకు పొడి కాస్త 100 రూపాయలు అమ్మొచ్చు. సో దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం అనమాట. సో పోస్ట్ హార్వెస్టింగ్ అంటే మనం క్రాప్ కోసిన తర్వాత దాంతో ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, దాన్ని బేస్ చేసుకొని ఎంటర్ప్రినర్గా ఎలా ఎదగొచ్చు అనేటువంటిది ఇక్కడ కేటగిరీగా చూసినప్పుడు మనము విద్యార్థులకు కేవలం చెప్పడమే కాదండి, ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేసి ఆ వాల్యూ ఎడిషన్ చేసి ఆ ప్రొడక్షన్ కూడా వీళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఈ యొక్క ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. లెట్ us go into this. ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కాకుండా తర్వాత ఈ హార్టికల్చర్ ఉద్యానవన శాఖలో ముఖ్యంగా ఏంటంటే పంట మనకి ఈ కరివేపాకు ఇవన్నీ కూడాను డైరెక్ట్గా అమ్మడం వల్ల చాలా తొందరగా పాడైపోవడం, షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఈ షెల్ఫ్ లైఫ్ మనం పొడిగించేందుకు దీన్ని ఏం చేస్తామంటే డ్రై చేసుకుని, ఇక్కడ ఇది మునగాకు ఉంచండి, ఈ మునగాకుని డ్రై చేసుకుని దీన్ని పొడి చేసుకుని దీన్ని కూడా కూరల కింద వాడుకోవడానికి యూస్ఫుల్ అవుద్ది. అదే విధంగా మనకి ఇక్కడ కరివేపాకు ఉంది, ఈ కరివేపాకు కూడా యాజ్ ఇట్ ఈస్గా మనము వాడుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు మనకి ఈ యొక్క పచ్చగా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎప్పుడు కూడా మన కూరల్లో వాటిలో వాడుకోవాలంటే దీన్ని మనం ఆర్టిఫిషియల్ డ్రైయింగ్, ఈ యొక్క హీట్ ఓవెన్ దానిలో డ్రై చేసి దీన్ని మేము మెషిన్లో వేసి పొడి చేసేసి ఆ కరివేపాకు పొడిని రెగ్యులర్గా మన క్రాప్ మన ఒక కూరల్లో కూడా వేసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకి రెగ్యులర్గా మనకి కరివేపాకు కోసం మనం చూడడం అవసరం లేదు. సో ఇప్పుడు ఈ యొక్క కరివేపాకుని ఈ రకంగా కోసిన తర్వాత నీట్గా మనం వాటర్లో వాష్ చేసుకునేసి ఈ ట్రే డ్రైయర్ అనేది అంటారు. ఈ ట్రే అంటే ఇది మనం పెట్టిందని ట్రే అంటారండి. ఈ డ్రైయర్లో పెట్టేసుకున్నప్పుడు ఈ రకంగా ఇది పెట్టేసుకొని హీట్ జనరేట్ చేస్తాం, సఫిషియంట్ హీట్ జనరేట్ చేస్తే ఇప్పుడు అక్కడ డ్రైడ్ లీవ్స్ లాగా మారిపోతుందండి. సో మీరు గ్రామంలో చూడండి, ఒక రైతు లేకపోతే మీరు ఒక గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్గా పోతారు, ఎంతమందికి స్వయం ఉపాధి కల్పించవచ్చు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా మీరు ఒక మండలానికి మీరు నియమితమైనప్పుడు ప్రతి రైతుని ఎంపవర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా. సో మీరు అక్కడ ఉన్నటువంటి మహిళా స్వయం సాధికారత బృందాలతో కానీ అదేవిధంగా ఉపాధి సంఘాలతో కానీ వాళ్ళందరితో కూడా మీరు కోఆపరేషన్ చేసుకునేసి ఎంతసేపటికి మనకు భారతదేశంలో స్వయం ఉపాధి అంటే గ్రామీణ భారతంలో పర్టికులర్గా పాల ఉత్పత్తి తప్ప మరోది లేకుండా ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అనేక ఇన్నోవేషన్స్ గ్రామీణ మహిళల దగ్గరికి మనం చేర్చడంలో మన ప్రభుత్వాలు ఒక రకంగా విఫలమైననే చెప్పాలి. వాల్యూ ఎడిషన్స్ ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ని ఇప్పుడు మన జోసెఫ్ సార్ గారు చెప్పారు, మునగాకు లేని ఊరు ఎక్కడన్నా ఉందా అండి? ఈరోజు మునగాకు మించినటువంటి ఔషధ మొక్క. సో దాన్ని కానీ మీరు డ్రై చేసి మీరు మార్కెట్ చేసుకున్నట్లయితే మీరు ప్రపంచంలో ఏ దేశంలో పోయినా ఆ ప్రోడక్ట్ నమ్మొచ్చు. అంటే ఈ కరివేపాకు మునగాకు ఈ 2 ఐటమ్స్ తీసుకోండి, మీరు ఎంత ఉత్పత్తి చేసినా ఎంత సేల్ చేసినా అవుతుందన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో అడిషనల్గా ఓన్లీ ఒక ట్రే డ్రైయర్ కానీ మీరు కానీ
ఒక స్వయం ఉపాధి మహిళా సంఘాలు కానీ ఇచ్చినట్లయితే దగ్గర ఒక ఊర్లో ఒక 10 కుటుంబాల పాటు వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు స్వయం ఉపాధి పొందాలనుకున్నట్లయితే మీరు కూడా ఇటువంటి ఒక ప్లాన్ని స్టార్ట్ చేసి చిన్న గ్రామాల్లో కానీ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మీరు అత్యంత చౌక ధరకి మీ యొక్క కరివేపాకు పొడి కానీ ఇట్లాంటి నేను చెప్పింది ఈ 2 ఎగ్జాంపుల్స్ అండి. ఇలాంటి కొన్ని వందల ప్రొడక్ట్స్ వీ కెన్ మేక్ ఇట్ అవుట్. కావేరీ యూనివర్సిటీలో అటువంటి ఎంటర్ప్రీనర్షిప్ మీరు అవ్వడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు ప్రాక్టికల్గా చేసి చూపటమే కాకుండా వాల్యుయేషన్గా మీకు అందిస్తారు. ప్రతాప్ రెడ్డి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరివేపాకు ఊర్లలో మనం అందరూ ఎక్కడైనా కానీ కూరల్లో వేసుకుంటాము. కూర వండిన తర్వాత తీసి పక్కన పడేస్తాం. దీన్ని తినేటోళ్ళ శాతం చాలా తక్కువ. దాని మీద సామెతలు కూడా ఉంటాయి, కరివేపాకు వాడుకొని వదిలేస్తారని. ఇది చాలా మంచిది. తింటే విదేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉంది కరివేపాకు పౌడర్కు. ఎక్స్పోర్ట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది ఇది. సో ఇప్పుడు మనం హైడ్రోఫోనిక్స్ వ్యవసాయంలో ప్రతాప్ రెడ్డి సార్ చెప్తూ ఉన్నారు. సో ఈ డిఫరెంట్ రకాలైనటువంటి ఇథనాల్ గురించి చెప్తున్నాడు. హైడ్రోఫోనిక్స్ అంటే పర్టికులర్గా ఏంటంటే మట్టి లేకుండా వ్యవసాయం చేయడం, మట్టి లేకుండా ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో వ్యవసాయం చేయడం గురించి ఈ పర్టికులర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇండోర్ హైడ్రోఫోనిక్స్ ల్యాబ్ అండి. మనము ఈ కావేరీ యూనివర్సిటీలో అవుట్డోర్ హైడ్రోఫోనిక్స్ ల్యాబ్ కూడా ఉంది. అది పెద్దగా దాదాపు 1/2 ఎకరాల్లో వాళ్ళు చేసి పెట్టున్నారు. రకరకాల కూరగాయలని పండ్లని కూడా వాళ్ళు హైడ్రోఫోనిక్స్ విధానంలో పండిస్తున్నారు. చెప్పండి సార్. ఇక్కడ మనకి అండర్ కంట్రోల్ కండిషన్స్లోనూ మనకి హైడ్రోపోనిక్స్ అంటే యాక్చువల్గా నీటి ద్వారా మనం పంటలు పండించడం. ఇక్కడ ఏంటంటే మనకి బయట వచ్చే సూర్యరశ్మి కాకుండా ఇంటర్నల్గా మనం లైట్ ఇస్తూ కింద నుంచేమో ఫెర్టిలైజర్స్ సంబంధించిన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం ఆ యొక్క క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే క్రాప్ ఏమీ ఎటువంటి రకాల తెగుళ్ళు తర్వాత కీటకాలు ఏమి రాకుండా ఉంటుంది. అతి తొందరగా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మంచి క్వాలిటీ కూడా రావడం జరుగుతుంది. భూమిలోని ఉన్న ఎటువంటి లక్షణాలు లేకుండా ఈ నీటి ద్వారా తీసుకున్న నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కింద ఉన్న దీని ద్వారా మనం ఈ యొక్క ట్యాంక్ ద్వారా న్యూట్రియంట్స్ అన్ని పంపించడం జరుగుతుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పంపించడం జరుగుతుంది. ఇది పాలకూర అనమాట. పాలకూర యొక్క ఈ పంటది. ఈ లీఫీ వెజిటేబుల్స్ ప్రతిరోజు మనం అన్ని రకాల కూరల్లో కూడా మనం వీటిని వేసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి హైడ్రోపోనిక్స్ అనేది ప్రజెంట్గా ఇట్ ఇస్ ఎ బగ్ వర్డ్. మనకి ప్రతి ఒక్కళ్ళు ఏంటి సాయిల్ లెస్ కల్టివేషన్ అంటే ఏంటి అని అంటూ ఉంటారు. ఇదే సాయిల్ లెస్ కల్టివేషన్ కాక మనకి ఇక్కడ ఉంటుంది. తర్వాత దీనిలో కూడా రకరకాల కింద పెల్లెట్స్ అనేవి వేస్తాం మేము ఇందులో. ఈ నల్లగా కనిపించేది ఏంటి సార్? ఇది మట్టి కాదండి? లేదు మట్టి కాదు. దిస్ ఇస్ సాయిల్, మట్టి కాదు ఇది. దీన్ని మనం పెల్లెట్స్ అంటాం. వీటిని పెల్లెట్స్ అంటే ఇది న్యూట్రియంట్స్ సార్? కోకో పిట్ అని కొంచెం వేస్తామండి. కోకో పిట్ దాని తర్వాత ఏమో పెల్లెట్స్ అని రౌండ్ బాల్స్ ఉంటాయి. లీకా బాల్స్ అని ఉంటారు వీటిని. ఇప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బజ్వర్డ్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో బజ్వర్డ్ వచ్చేసి హైడ్రోఫోనిక్ సిస్టమ్ అండి. సాయిల్ అంత ఇటువంటివి కూడా మనం ఇందులో ఉపయోగిస్తూ ఈ యొక్క కల్టివేషన్ అంటూ చేస్తాం అనమాట. దీనిలో మనకి ముఖ్యంగా ఏంటంటే అతి తక్కువ పీరియడ్లోనూ దాని క్రాప్ గ్రోత్ పీరియడ్లో ఎటువంటి రకాలంటి కీటకాలు తర్వాత తెగులు రాకుండా మంచి ప్యూర్ క్రాప్ మనం తీసుకోవడం అంటూ జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకేంటంటే వాతావరణం కూడా కంట్రోల్ వాతావరణ కండిషన్లో మనము ఈ యొక్క పంటను పండించడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు మనం కావేరీ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ చేస్తూ ఉన్నామండి. ఇందులో భాగంగా ల్యాబొరేటరీ 7లో మనకి ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ బేసిక్ సైన్సెస్ ల్యాబ్ ఇది మనకుంది. జూలియస్ వాన్ సాక్స్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ ఫిజియాలజీ. సో ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ అని కూడా అంటూ ఉంటారు. ప్లాంట్ ఫిజియాలజీ ల్యాబ్లో ఈరోజు మనం జోసెఫ్ సార్తో ఉన్నాము. జోసెఫ్ సార్, ఒకసారి ఈ ప్లాంట్ ఫిజియాలజీ ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పండి సార్. మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ చూసినప్పుడు రకరకాల ఎక్విప్మెంట్స్ కూడా ప్లాంట్ ఫిజియాలజీ సబ్జెక్ట్ స్టడీ చేసినప్పుడు సీడ్స్ని ఏ విధంగా కౌంట్ చేయాలి, సీడ్ కౌంటింగ్ మిషను, సీడ్ జర్మినేషన్ ఎట్లా చేయాలి, జర్మినేషన్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ జర్మినేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఈ రకరకాల ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వాటిని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక సీడ్స్ ఏదైనా కొత్తగా సీడ్స్ తీసుకున్నప్పుడు ఆ సీడ్స్ వల్ల మనకి ఏ విధంగా జర్మినేట్ అవుతాయి, ఏ విధంగా మనకి పర్సెంటేజ్ ఆఫ్ జనరేషన్ వస్తుంది, దాని క్వాలిటీ ఎటువంటిది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ దీనివల్ల స్టడీ చేస్తాం. ఇటు సైడ్ మనం చూసినప్పుడు ఇక్కడ మనకి స్పాట్ మీటర్ అని ఉంటుంది. అంటే క్లోరోఫిల్ కాంటెంట్ ఒక లీవ్స్లో ఎంత ఉంది అనే దాని గురించి కూడా మెజర్ చేయడానికి డిజిటల్ క్యాలరోమీటర్ ఉంది మన దగ్గర ఇక్కడ. దాని తర్వాత మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీటర్ ఒకటి ఉంది. ఇటువంటి అన్ని రకాల మీటర్స్ అన్నీ కూడా
స్టడీ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ సబ్జెక్ట్లో, అంటే మొక్క యొక్క ఫిజియలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నిని, ఆ యొక్క మొక్క యొక్క లక్షణాలన్నిటి కూడా, దాని బిహేవియర్ అన్నిటి గురించి కూడా స్టడీ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ప్లాంట్ ఫిజియాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ అగ్రికల్చర్. మనం స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్టు లేనిదే వేరే అదర్ సబ్జెక్ట్స్ కూడా పిల్లలకి అర్థం కావు. ఆ విధంగా ఈ యొక్క మైక్రోస్కోప్స్లో కూడా వాళ్ళందరికీ పిల్లలు కూడా మెయిన్గా వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ఆర్గనిజమ్స్, ఏ విధంగా ఈ యొక్క ప్లాంట్లు లీఫ్ యొక్క గుణగణాలు కూడా చూడడానికి ఈ యొక్క మైక్రోస్కోప్స్ కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ సీడ్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటివి చేస్తూ ఉంటారు సార్? ఎందుకంటే ఇది సీడ్ ల్యాబ్ కూడా కదా. సీడ్ కౌంటింగ్ కౌంట్ చేస్తాం అనమాట. అంటే ఒక జనరల్గా మనకు దిగుబడి వచ్చినప్పుడు కూడా సీడ్ వెయిట్ బట్టి కూడా దిగుబడి వస్తూ ఉంటుంది అనమాట అండి. అందుకనే మనము సీడ్ కౌంటర్ మెషిన్స్ మనకు ఉంటాయి. అంటే మనకు కేవలం మెజర్ చేస్తూ కౌంట్ చేస్తే చాలా కష్టం అనమాట. అదే సీడ్ కౌంటింగ్ మెషిన్లు వేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత మనకి సీడ్ వచ్చిందని, ఆ సీడ్లో మాయిశ్చర్ కాంటెంట్ కూడా మనం స్టడీ చేస్తాము. మాయిశ్చర్ కాంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఆ సీడ్ ఎప్పుడు కూడా ఫంగల్ డిజీజ్ అంటూ వస్తాయన్నమాట. సో మాయిశ్చర్ డ్రై చేయడానికి కూడా మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ డ్రై చేసి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ సీడ్లో ఉంటేనే మనం స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం సీడ్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సీడ్ స్టోరేజ్ ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్గా స్టోరేజ్ చేస్తామో నెక్స్ట్ సీజన్లో ఆ సీడ్ని మనం స్టోర్ చేసుకుని వేరే పంటను కూడా మనం కొత్త పంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అయితే సార్, కావేరీ సీడ్స్ యాజమాన్యం వారు కావేరీ సీడ్స్లో దే ఆర్ ది పైనీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అవునండి. సో ఇది సీడ్ ల్యాబ్లో మనం ఉన్నాం. సో మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి విద్యార్థి ఇండస్ట్రీ జైంట్ అయినటువంటి కావేరీ సీడ్స్ యొక్క ఇది కూడా ఉంది కాబట్టి ఎటువంటి మోర్ సీడ్ టెక్నాలజీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఎప్పుడైతే ఒక అండర్ గ్రాడ్యుయేట్లో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగానే స్కిల్ టైప్ ఆఫ్ థింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యాక్చువల్గా ఫర్దర్గా రీసెర్చ్ అందులో సీడ్స్లో ఏ విధంగా చేస్తూ ఏ విధంగా కమర్షియల్గా చేయడం అనేది ఈ యొక్క స్కిల్ ప్రోగ్రామ్ కింద స్టూడెంట్స్ కూడా మేము అక్కడ తగిన ఈ ల్యాబొరేటరీస్ అన్నింటిలో చూపెట్టడం జరుగుతుందండి. వాళ్ళు యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తారు ఏది సీడ్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ సీడ్ క్వాలిటీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ సీడ్ని ఏ విధంగా వాళ్ళు యాక్చువల్గా గ్రేడింగ్ చేస్తున్నారు, గ్రేడింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్ టెక్నిక్స్ ఏమి యూజ్ చేస్తారు, ఏ విధంగా లోకల్ అవుట్ సైడ్ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు అనేది కూడా స్టూడెంట్స్ అన్నీ కూడా స్కిల్ కోర్స్ ట్రైనింగ్ కూడా ఆల్రెడీ మేము ఒక బ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము రెగ్యులర్గా కూడా ఎవ్రీ 6 monthsకి ఆర్ వన్స్ అండ్ ట్వైస్ మేము ఈ యొక్క స్కిల్ కోర్సెస్ కూడా మేము అదర్ దెన్ దట్ దిస్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మీ యొక్క సీడ్ అంటే కావేరీ సీడ్స్ యొక్క ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో చదివేటువంటి ఈ విద్యార్థులు ఆ ఫెసిలిటీని ఎక్స్పోజ్ అవుతారా? ఆ ఫెసిలిటీ ఇవ్వడం స్కోప్ అండి, అదే దీని యొక్క మెయిన్ అనమాట. వాళ్ళంటే డైరెక్ట్గా ఎక్కడైతే వేరే అదర్ యూనివర్సిటీస్లకైనా దీనికన్నా యూనిక్ ఫీచర్ ఏంటంటే మాకు మా ఓన్ ఇన్ హౌస్ ఒక సీడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఉంది మాకు. ఆ కంపెనీకి మేము మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు రెగ్యులర్గా కోర్స్ టీచ్ చేసేటప్పుడే మేము వాళ్ళని అక్వైంట్ చేపిస్తాం. అక్వైంట్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. వాళ్ళు ఫర్దర్గా కూడా ఆ యొక్క చదవడానికి కూడా ఒక స్కోప్ కూడా వస్తుందన్నమాట. అయితే ఈ సీడ్ కంపెనీలో ఏదైతే కావేరీ సీడ్స్లో చాలామంది సైంటిస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. అవునండి. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఈ పిల్లలతో షేర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అవును, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ అనమాట. ఆ పిల్లలకి అంతా కూడా వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఈ పిల్లలతోటి తీసుకెళ్ళి వాళ్ళతో క్లాసెస్ కండక్ట్ చేయించి అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి వాట్ ఇస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ అనేది మా పిల్లలు కూడా స్టూడెంట్స్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ ఇక్కడ చదివేయడమే కాదండి, వాళ్ళ స్కిల్ అక్కడ చూస్తారు ప్రాక్టికల్గా ఆ ప్రాసెస్ యూనిట్ అని, దానిలో ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళు ఫర్దర్గా స్టడీస్ కూడా వెళ్తాము జరుగుతుంది. సో కావేరీ యూనివర్సిటీలో ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారో వాళ్ళు బై డిఫాల్ట్గా న్యాచురల్గా ఒక సీడ్ సైంటిస్ట్గా బయటకు వస్తారంటే ఆ మాట పలకొచ్చు. ఈజీ, అది వేరే అదర్ యూనివర్సిటీ అయితే చాలా కష్టం. కానీ ఇక్కడ ఎందుకంటే ఒక స్టూడెంట్స్కి బై ద టైమ్ దే జాయిన్ దే విల్ బి సీయింగ్ 4 years 4 సంవత్సరాలు వాళ్ళు ఈ పక్కన సీడ్ ఇండస్ట్రీ బయట ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అందరు టీచర్స్ అన్ని రకరకాల ఇష్యూస్లో ఆ యొక్క యూనిట్స్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ యూనిట్స్ అన్నీ చూసాక వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేస్తూ ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఇంకా వాళ్ళు డెవలప్ చేయడానికి ఒక స్కోప్ వస్తుంది అన్నమాట. ఇక్కడైతే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఎంతసేపటికి
విత్తన భాండాగారం చేస్తానని ఆయన ముఖ్యమంత్రి హోదాగా ఉన్నటువంటి 10 ఏళ్లలో చాలా సందర్భాల్లో అన్నారు. అవునండి. అంటే యాక్చువల్గా దానికి అంటే కావేరీ సీడ్స్ యొక్క మూలాలు ఏమైనా ఉన్నాయా సార్? బేసికల్గా డెఫినెట్గా ఇవన్నీ కూడా సీడ్ హబ్ అండి. ఇండియా హైదరాబాద్ అనేది సీడ్ హబ్ అనమాట. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా. ఎందుకంటే దీనివల్ల ఈ యొక్క వాతావరణం మెయిన్గా బాగా ప్రొడ్యూస్ రావడం, ఈ వాతావరణంలో సీడ్ ప్రొడక్షన్ మనకి ఎక్కువ రావడము, సీడ్ హబ్ కింద కూడా సీడ్ ఇంపార్టెంట్ కంపెనీస్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. వన్ అమాంగ్ దట్ ఈస్ కావేరీ సీడ్స్ కంపెనీ. సో ఇట్ ఇస్ ద మెయిన్ కంపెనీ అన్నమాట. తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే భారతదేశం యొక్క విత్తన భాండాగారం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే తను ఎప్పుడూ రైతుల గురించి కొంత ఎక్కువ ఆలోచిస్తుండేవాడు. మనకు రాజకీయపరమైనటువంటి విషయం కాదు కానీ సో కేసీఆర్ని ఒక రైతుగా కానీ మనం తీసుకున్నప్పుడు తను ఎప్పుడు కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి సీడ్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్లో వెలవడానికి ఇది ఒక కారణం. సో ఇక్కడ చేరేటువంటి బీఎస్సీ అగ్రికల్చర్లో చేరేటువంటి విద్యార్థులు ప్రపంచానికి ధాన్యాగారంగా తెలంగాణను మార్చడంలో వాళ్ళ యొక్క ఇతోధికమైన హెల్ప్ చేయడంతో పాటు వాళ్ళ వంతు సహాయం చేయడంతో పాటు వాళ్ళు సీడ్ యొక్క సెక్టార్లో ఎంటర్ప్రీనర్గా ఎదగడానికి మరింత అవకాశం ఉంది కావేరీ సీడ్ యూనివర్సిటీలో. ఈమె పేరు డాక్టర్ భావన. What we have here is the quality analysis test. So we have the viability test as well as the bigger test performed here. So initially when we have the seed lot, we have to test whether the seed is alive or dead. For that analysis we go for the tetrazolium test. So here we identify which seed is alive. So once the seed is alive, we are confirmed that that seed can go for germination. Okay. So in that particular seed lot, how much percentage of germination can be attained? That will be tested by using the germination test. So here we have the seed germination test displayed. Initially we place the seed in sequence, a known number of seeds, say 50 seeds or 100 seeds in sequence, and then roll this paper. This is known as crepe paper. It has the ability to absorb moisture for longer duration. So once the moisture is attained, this particular seed is wrapped in this manner, wrapped with rubber band, labeled, and then put it in the seed germinator. Okay. So in seed germinator we have particular temperature as well as humidity that is set up. So that particular temperature, humidity and light source will allow the seed to germinate. Okay. As the germination occurs over the period of time, regular intervals, say after putting this paper on first day, say 4th day, we open up and see how many seeds are germinated. Getting that number of seed germinated, we go for the calculation of germination percentage. Okay. So higher the percentage, that means the seed lot is very good. The quality of the seed is very good. And then we also go for vigor analysis. So this is viability, germination, and next comes vigor analysis. Okay. In vigor test, it is for the robustness of the seed. So we identify if the seed is good enough to germinate even under stress conditions. So we have 3 tests, which is to analyze the quality of the seed. Most of the farmers, they don't use grafted like this kind of seeds they don't use. So they use the traditional seeds what they preserve. So what is the difference between you prepared seeds and farmer using seeds? What is the difference? Test is always carried out before the production material is set to be released to the market. Okay. So in seed industries also we have a particular section called as quality control lab. So the QC lab is present in every seed industry where this particular test is carried out on all the seed lot that is produced to confirm that the seed material that is disposed to the market is said to be of the finest quality. How much more output will a farmer will get by using these seeds than the natural seed? The quality of seed is very high. So rather than the seed that the farmer has stored, based on the conditions that the farmer has stored, the germination is said to be affected. Be more moisture content where he has stored, the seed is affected by fungus, and so the germination percentage might reduce, or pest attack by insects or so, the percentage of germination is reduced. So that particular aspect is not occurring in case of marketing. సో ఇప్పుడు మనం కావేరీ యూనివర్సిటీలో భాగంగా ల్యాబొరేటరీ 5 అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. మామూలుగా మనకు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బట్ బీఎస్సీ అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మనం అగ్రికల్చర్లో యూజ్ చేస్తూ ఉంటాం. వాటన్నిటికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ యొక్క టెక్నాలజీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో జోసెఫ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ల్యాబ్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, పిల్లలకి ఎటువంటి స్టడీస్ అనేవి ఇక్కడ దొరుకుతాయి? ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ ఉంది. ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. దానిలో మనం ఒక 4 సెమిస్టర్స్ దాకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ చెప్తాము. ఇందులో ముఖ్యంగా అగ్రికల్చర్లో భూమి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ భూమి యొక్క వైశాల్యం, అంటే భూమిని ఆ యొక్క చదరపు గది ఎంత అనేది, ఎంత హైట్ ఉంది, ఆ భూమి యొక్క ఏరియా ఎంత అనే కొలవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, సర్వే చైన్స్ అనమాట. ఆ సర్వే చైన్స్ తోటి ఎంత ఎన్ని ఎకరాల భూమి ఎంత ఎట్లా ఉందండి ఈ చైన్స్ ద్వారా ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఈ రేంజింగ్ రాడ్స్ అని ఉంటాయి. ఈ రేంజింగ్ రాడ్స్ కూడా మనకి ఒక పలకలుగా, అంటే మనకి ఒక మార్కింగ్ చేసేటప్పుడు మనకి గుంటలు తవ్వడానికి ఒక లైన్లో రావాలంటే ఈ రేంజింగ్ రాడ్స్ లైన్గా పెట్టుకుని దాని ప్రకారం మనం మార్కింగ్ ఇచ్చుకుంటూ గుంటలు తవ్వి ఈ యొక్క యూజ్ చేస్తుంది. దీన్ని క్రాస్ స్టాఫ్ అంటారు. ఈ క్రాస్ స్టాఫ్ వల్ల ఎంత దూరం అన్నా అవనండి మనకి ఒక లైన్ మనం గీసుకోవడానికి, ఒక లైన్గా మనం మొక్కల్లో పెట్టుకోవడానికి కూడా వీలు పడుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ డ్రోన్ అనేది ఒక ఎక్విప్మెంట్ నవలే కొత్తగా వచ్చింది. ఈ డ్రోన్స్ వల్ల కూడా వ్యవసాయంలో స్టూడెంట్స్కి ఏ విధంగా మనము పంటలకి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఏ విధంగా కీటకాల మందులు మనం కంట్రోల్ చేసుకోవడానికి కీటకాల మందులు కూడా వేసుకోవచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా వేసుకోవచ్చు, మైక్రోన్యూట్రియన్ స్ప్రేయింగ్ కూడా వీటితో వేసుకోవచ్చు అనమాట. అంటే మనం మామూలుగా స్ప్రే చేసే ద్వారా కాకుండా మనము ఎప్పుడైతే ఈ యొక్క డ్రోన్ ద్వారా ఉపయోగించినప్పుడు, అంటే మామూలుగా స్ప్రే చేస్తే 200 లీటర్లు మనకి అవసరం పడుతుంది ఒక ఎకరానికి. అదే మనకి ఈ యొక్క డ్రోన్ ద్వారా చేస్తే 20 లీటర్లే సరిపోతుంది అనమాట. అంటే చాలా తక్కువ సమయంలో తక్కువ నీటితోటి ఎక్కువ ఏరియా మనము ఈ డ్రోన్ ద్వారా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా లోకల్గా సాంకేతికంగా మన స్టూడెంట్స్కి నేర్పించి రేపొద్దున వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా వారు స్వయం ప్రాతిపదికన, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డ్రోన్స్ని కొనుక్కుని కూడా వాళ్ళు రైతుల దగ్గర వాళ్ళు ఒక ఎంటర్ప్రైనర్ కింద కూడా వాళ్ళు ముందుకు సాగచ్చు. కావేరీ యూనివర్సిటీ 2024వ సంవత్సరంలో పర్మిషన్ రావడం జరిగింది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి పార్ట్ 1 వీడియో దాదాపు అన్ని ల్యాబొరేటరీస్ని ఇంటీరియర్ స్ట్రక్చర్, యాక్చువల్గా ఇది టెంపరీ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ కావేరీ యూనివర్సిటీస్ని మనం మ్యాక్సిమం ల్యాబ్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చూపించామో ఇటువంటి భాగాలు మొత్తము ఇంకొక 6 భాగాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే డ్రోన్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ సెటప్ ఇక్కడ ఉంది. అదేవిధంగా ఎక్స్టీరియర్కి సంబంధించినటువంటి పాలీ హౌసెస్ ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి మరొక స్ట్రక్చర్ ఉంది. అదేవిధంగా జెనెటిక్స్ ల్యాబు, సీడ్ టెస్టింగ్ ల్యాబు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా దీని యొక్క ఫెర్టిలైజర్స్ తయారు చేసేటువంటి ఒక యూనిట్, వర్మీ కంపోస్ట్ యూనిట్, హనీబీస్కి సంబంధించినటువంటి ఒక యూనిట్, అదేవిధంగా వాటర్ మెజర్మెంట్ చేసేదానికి మన పొలాల్లో పడేటువంటి వాటర్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది యొక్క అగ్రికల్చర్కి సంబంధించి ఏ నుంచి జెడ్ వరకు కావేరీ యూనివర్సిటీలో లేనిది లేదు. సో 89 ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. కావేరీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మా నెంబర్ని ఏదైతే మీకు స్క్రోలింగ్లో వస్తుందో నెంబర్ని సంప్రదించండి. నేను చెప్తున్నాను, ఈరోజు బీటెక్ అని చెప్పేసి మీరు అందరూ ఎగదోలుకొని పోయినట్టే లక్షల మంది బీటెక్. ఇక్కడ మీరు కావేరీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే మీరు బీటెక్ సిఎస్సి చేసినట్టు, బీటెక్ ఏఎంఎల్ చేసినట్టు, బీటెక్ డేటా సైన్స్ చేసినట్టు. నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లలో దేని మీద ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు, మీరు అందరూ కూడా చూశారు. దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలు అగ్రికల్చర్ అండ్ ఏఐ కాంబినేషన్ మీద, అదేవిధంగా ఐఓటీ కాంబినేషన్ మీద, మిషన్ లెర్నింగ్ కాంబినేషన్ మీద, డేటా సైన్స్ విత్ అగ్రికల్చర్ కాంబినేషన్ మీద దాదాపు 20 లక్షల ఉద్యోగాలు నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు చేజిక్కించుకోవాలన్నట్లయితే అందరూ తెలిసి తెలియక, లేకపోతే అందరూ పోయి చాలామంది ఇప్పుడు విచిత్రంగా నాకు చాలామంది బైపీసీ పిల్లలు అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఎంపీసీకి వచ్చి మేము ఇంజనీరింగ్ చేస్తామని చెప్పేసి. మై అప్పీల్ టు ఆల్ ఎంపీసీ స్టూడెంట్స్, మీరు కావేరీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోండి. డెఫినెట్గా మీ కెరియరు బీటెక్, సిఎస్సి, ఏఎంఎల్, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో చదివితే ఎంత భవిష్యత్తు ఉంటుందో అంతకు మించినటువంటి భవిష్యత్తు. మీరు ఉద్యోగస్తులుగా కానీ ఎంటర్ప్రీనర్స్గా కానీ మీకు ఈ భవిష్యత్తు అనేది ఉండే అవకాశం ఉంది. దీని యొక్క మరిన్ని ఫర్దర్ కంటిన్యూయేషన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5గా ఉంటుంది. ఎవరైతే ఇక్కడ అగ్రికల్చర్లో బీఎస్సీ అగ్రికల్చర్లో అడ్మిషన్ తీసుకోవాల్సినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.